మహాశివరాత్రి పురస్కరించుకుని మంచిర్యాల గోదావరి నది సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాప్రస్థానంలోని శివుని విగ్రహ ఆవిష్కరణ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేశారు. మహాప్రస్థానం ఆవరణలో వేద పండితుల మంత్రోచ్చరణలతో ఎమ్మెల్యే దంపతులు పూర్ణకుంభంతో 22 అడుగుల శివుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహాశివరాత్రి రోజున ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయని, త్వరలోనే వాటికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా వాసులు గోదావరి నదిలో స్నానమాచరించి 22 అడుగుల మహాశివుని దర్శించుకుని సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. Mrugannabhe
ఆ శివుని ఆశీర్వాదంతో, ఆ హరహరమ్మ దేవుని ఆశీస్సులతోటి ఈ మంచిర్యాల ప్రజల దాదాపు 78 సంవత్సరాల కళ ఈ రకంగా ఆ కళ నెరవేరడానికి నన్ను ముందు పెట్టి, ఆ శివుడు నిమిత్రమత్తునిగా నన్ను ముందు పెట్టి శివుడు నడిపించింది ఈ కథ. శివుని ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం నా భూతో నా భవిష్యత్తు 100 రోజుల్లో పూర్తయిద్దని కళలో కూడా ఎవరు అనుకోలేదు ఇంతవరకు. అది జరిగింది. ఇది వాస్తవం. ఇది మంచిర్యాల పట్టణం కానీ మంచిర్యాల జిల్లాలో కానీ ఆ విషయానికి వస్తే రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప ఆవిష్కరణ ఇది. శివుని ఆవిష్కరించి ఈరోజు ఈ కార్యక్రమం శివదర్శనానికి శివరాత్రి నాడు ప్రజలందరికీ చేయడం జరిగింది. దానికి అందరూ మా కార్యకర్తలు కానీ ప్రతి సంబంధిత అధికారులు కానీ ప్రతి ఒక్కరు సహకారంతో ఈ కళ నిజమైంది. ఆ దాంట్లో నన్ను పాత్రదానం చేసినందుకు జీవితకాలం ఉన్న రోజులు ఆ హరహర మహాదేవునికి ఈ మంచిర్యాల ప్రజలకు తప్పకుండా రుణపడి ఉంటాను. ఈరోజు శివుని దర్శనార్థం శివుని శివరాత్రి నాడు మంచి దినం, పవిత్ర దినం ఓపెన్ చేయడం జరిగింది. ఏదైతే మహాప్రస్థానం ఉందో దీనికి ఒక విశిష్టత ఉంది. దేశంలోనే మొట్టమొదటి మహాప్రస్థానం గ్రీన్ క్రెమటోరియం, టోటల్ గ్రీన్ వాడిన క్రెమటోరియం. దీనికన్నా ముందు 2 ఉన్నాయి. ఒకటి చండీగఢ్లో, ఇంకోటి పంచకులాలో. దాంట్లో కూడా వాళ్ళు గ్రీన్ క్రెమటోరియం చేసి పవర్ మాత్రం నార్మల్ పవర్ వాడిలు. ఇక్కడ అది కూడా తీసేసి టోటల్ పవర్ సోలార్ తోటి, లైట్లు కానీ పవర్ కానీ సోలార్ తోటి వాడి పూర్తి గ్రీన్ అనే కాన్సెప్ట్కు పూర్తి నిర్వచనాన్ని మేము చేసినాం ఇక్కడ. దాంతోపాటు 4 ఎకరాల్లో ఇదొక మహాప్రస్థానం కాదు, కొన్ని సందర్భాలు చెప్తాను మీకు నేను. ఈ మహాప్రస్థానానికి ఒక విశిష్టత. మన ట్రెడిషనల్ పద్ధతుల ప్రకారం ఏవైతే మన కర్ర ద్వారా చేసే కార్యక్రమం ఉందో, దాన కార్యక్రమం ఉందో, అవి 8 ఉన్నాయి. ఇప్పటికి 8 మంది ఒకటేసారి చేసుకునే అవకాశం ఉన్నది. 8 మంది, మనిషికి 500 మంది వచ్చిన 4000 మంది ఇక్కడ చేసే ప్లేస్ ఉన్నది. ఆ దాన కార్యక్రమం మొదలైనాక వాళ్ళు దూరం నుంచి చూసేందుకు కూడా గ్యాలరీస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొక 2 ఎలక్ట్రికల్ వస్తున్నాయి. ఎలక్ట్రికల్ ఇంకొక 2-3 మంత్స్లో అయిపోతాయి. ఈ 10 మంది కూడా 10 మందికి ఏదైనా జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి 10 మంది ఏకకాలంలో చేసుకునే వసతులు కల్పించినాం ఇక్కడ. దాంట్లో మనిషికి 400 మంది వచ్చినా 5000 మంది ఇక్కడ అకామిడేట్ చేసే పరిస్థితి ఉంది. ఇంకొక విశిష్టత ఏంటంటే, ఈ మహాప్రస్థానం ఇదంతా చూసిన తర్వాత ప్రజలు ఏమనుకుంటారు, జనాలు ఏమనుకుంటారంటే ఇదంతా గొప్పల కోసం. దానికి ఇక్కడ తేడాదే. ఇవాళ 100 కోట్ల అధిపతి అయినా కూడా, పూర్తి కట్టెలకు డబ్బులు లేని బిచ్చగాడైనా కూడా పక్కకే దానం జరుగుతుంది. పక్కకే కూర్చుండి వీక్షించే అవకాశం ఉన్నది. ఇగో ఈ క్రెమటోరియం యొక్క విశిష్టత అదొకటి. మన అదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో ఇది చూసిన తర్వాత లింకప్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు కూడా వచ్చి చూసిపోయిందట. బహుశా వాళ్ళది ఇంకో 1-2 నెలలు డ్యూలింగ్ చేసి, నాకు నమ్మకం తప్పకుండా దీనికి అవార్డు వస్తుంది. దేశంలో ఒక రికార్డ్ అవుతుంది. నాకు తెలిసి వాళ్ళు కూడా దీనికి వస్తారు, లిమ్స్ కబుల్ వస్తుంది. ముఖ్యమంత్రి ఎవరో మనం చెప్పినప్పుడు స్పష్టంగా విన్నారు. ఇంకో విషయం చెప్పి మర్చిపోయాను. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ హిస్టరీలో, ఆ మినిస్ట్రీ హిస్టరీలో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఈ గడిచిన 75 సంవత్సరాల్లో ఈ రికార్డు, ఈ 75 సంవత్సరాల నుంచి రికార్డు, ఇంకా నెక్స్ట్ 75 సంవత్సరాలకి రికార్డు వాళ్ళు బ్రేక్ చేశారు. సో అది రాసుకునే మున్సిపాలిటీ వాళ్ళు డైరెక్షన్ ఇచ్చినట్టున్నారు. అన్ని మున్సిపాలిటీకి వెళ్ళి, అన్ని కార్పొరేషన్లకు వెళ్ళి ఒక్కసారి పోయి చూసిరండి, మనం ఈ రకంగా వాటర్ పుట్టింగ్ ఎట్లా చేద్దామని ఒకటి చూసుకుని రాని చెప్పే పద్ధతి తప్పకుండా జరుగుతుంది. ఇన్ని రకాల రికార్డులు, ఇంకా దీనికి సంబంధించి చాలామంది వర్కర్లు, గుజరాత్, మన ఎవరు బీహార్ వాళ్ళు ఉన్నారు, ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, మొక్కలు ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి, కర్ణాటక నుంచి, ఇంకెక్కడి నుంచి, నార్త్ నుంచి తెచ్చిండ్రు.